దేవుని ప్రపంచం ఇది మానవుని ప్రపంచం. ఈ మానవుని ప్రపంచం అంతా తిరిగి 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 వేసాలి. మరలా నువ్వు దేవుని ప్రపంచం దగ్గర వస్తున్నావు. నువ్వు దేవుడు కలుగిస్తున్నాడు. ఈరోజు నడవగలుగుతున్నావు అంటే దేవుని కృప. ఇదో మారు మనసు పొంది విశ్వాసం ఉంచుము. నువ్వు మారు మనసు పొంది విశ్వాసం వస్తే తిరిగిపోయిన ఇదో నీ ఆనందం అంతా ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు. నీకు ఇక్కడ జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. యేసే రాజై ఉన్నాడు. ఇదో మన సొంత నడివడిక అనగా పాపం చేయడానికి తిరిగే నడివడిక. ఈ పాపం చేసే నడివడికను మార్చుకొని మళ్ళా యేసు ప్రభువా పాపినైనా నన్ను క్షమించమంటే నిన్ను క్షమించి ఆ పరలోక రాజ్యం ఇస్తా అంటున్నా అయ్యన్న. ఈరోజు మేము ఒక ముందు వచ్చినప్పుడు నువ్వు నిలబడే స్థితి కూడా లేదు, కూర్చునే స్థితి. ఈరోజు నువ్వు నిలబడు. అటువంటి గొప్ప నడిపించే దేవుడి గురించి నీకు జాగ్రత్తలు మేము ఎందుకు చెప్తున్నాం అంటే, వచ్చి మా కర్నూలు జిల్లా పెట్టి మారుమూల ప్రాంతంలో ఉన్న నీకు అయ్యన్న అనే వ్యక్తిని నువ్వు ప్రపంచ దేశాలు తిరుపతి తిరిగావు, ఎన్నో కర్నూలు చిత్తూరు ఎన్నెన్నో దేశాలన్నీ తిరిగినావు. కానీ ఒకటి దేవుని ప్రణాళిక లేని ఏది బాగు కాదు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో కుంటోళ్లను గుడ్డోళ్లను మూగోళ్లను చెవిటోళ్లను చచ్చిపోయిన వారిని కూడా లేపాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఎందుకంటే మానవులందరూ ఇదో పాపం అనే నడకలో నడిచిపోతున్నారు. ఈ పాపం అనే దాంట్లో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏమి అనగా మతం అనగా మొక్కుబడి, ఆ తర్వాత మందు తాగడం, వేటాడడం, కళ్ళు త్రాగడం, లేకపోతే బూతులు మాట్లాడడం, ఇష్టానుసారమైన రాజ్యం ఇది. చెడు అలవాట్లు కరెక్ట్ అంటే చెడు అలవాట్లు అంటే దానికి ఏమంటే దృష్ట సాంగత్యము మంచి నడివడిని చెరుపును. కరెక్ట్ మాట్లాడుతున్నావు. దీనికి మరి నాంది ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. ఈ భూమి మీదికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు రావడమే కాదు, ఒక రిక్తునిగా వచ్చాడు. మనుషులందరి పాపముల కోసం పరిశుద్ధుడు, పవిత్రుడు, అటువంటి నీతిమంతుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. శిలువ రక్తం కార్చాడు, శిలువలో రక్తం కార్చాడు. ఆ రక్తం ఏదంటే అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిన్ను శుద్ధునిగా చేసే రక్తం, నిన్ను పవిత్రునిగా చేసే రక్తం. ఆ పవిత్రంగా నీవు ఉండాలంటే పాపినైనా నన్ను క్షమించమని ఇది ఇక్కడ మోకరిస్తున్నాడు మానవుడు. చూడండి, ఇక్కడ వచ్చేసాడు. ఇదెంత అందమైన ప్రపంచం విడిచిపెట్టాడు. తన ఇష్టమైన రాజ్యంలో వెళ్ళిపోయాడు. తిన్నాడు, తాగాడు, చెడిపోయాడు, వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, మోసం చేశాడు, అన్ని విధాలు చెడిపోయి మరలా దేవుడు జ్ఞాపకం వచ్చి శిలువ చెంతకు వచ్చి ప్రభు పాపినైనా నన్ను క్షమించు. రెండే మాటలు. నువ్వు గుడి గోపురాలు కట్టినా, నువ్వు పుణ్యదానం చేసినా, నువ్వు పులిహోర, నువ్వు దద్దోజనం, పాయసం, అర్చలు, గారెలు, బూరెలు ఎన్ని చేసి పెట్టినా దేవుడు తినడు. దేవుడు చేసిన మనుషులు మనము చేసుకున్న దేవుళ్ళు తినరు. తింటారా బెర్రాలు? తినరు. నువ్వు పులిహోర పెట్టి తినడు, నువ్వు వంకాయలు పెట్టి తినడు, నువ్వు ఎలగ పండు పెట్టి తినడు, నువ్వు అట్టి పండు పెట్టి తినడు, ఏమీ తినడు. తినాల్సింది నేనే. ఈ సమస్తమైన సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు ఇచ్చిన ఈ మొత్తం పలహారాలు కానీ భోజనం కానీ తినాల్సింది మానవుడు. కానీ తిన్న మానవుడు దేవునికి ఆకాశమందు ఆశనుడి ఉన్న దేవునికి మనము ఏమి విరిగిన హృదయం చేత శిలువలో మరణించిన యేసుక్రీస్తు దగ్గర వచ్చి పాపినైనా నన్ను క్షమించవా ఏమంటున్నాడు? పాపినైనా నన్ను క్షమించు. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాయబడింది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. ఈ లోకానికి నీ కొరకు నా కొరకే ఆయన పాపిగా మారిపోవడానికి కారణం ఏదంటే, నీవు నేను ఇచ్చిన డబ్బు కోసం కాదు ఆయన వచ్చింది, నీవు నేను ఇచ్చే ఏమి ధన ద్రవ్యాల కోసం కాదు. కానీ ఒకటి మాత్రం నిజము, ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. మనుషులను ప్రేమించాడు కనుక, ఈ లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాడు కనుక తన ప్రాణం పెట్టడానికి వెనుక తీయలేదు, తను బలి ఇవ్వడానికి వెనుక తీయలేదు, ఆయన సమాధిలోనికి పోవడానికి వెనుక తీయలేదు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ రోజు కూడా సమాధి ఖాళీగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన రక్షకుడు, నిన్ను నన్ను కాపాడడానికి వచ్చిన రక్షకుడు. అందుకే ఈ అందమైన ప్రపంచం కావాలా, ఈ పాప ప్రపంచం కావాలంటే ఏది కోరుకుంటావు అయ్యన్నా నువ్వు చెప్పు. ఇక్కడ చూడు, ఈ అందమైన ప్రపంచం కావాలా, ఈ పాప ప్రపంచం కావాలంటే ఏది కోరుకుంటావు నువ్వు చెప్పు. ఇది అందమైన ప్రపంచమే కావాలి. ఇక్కడ బతికినంత కాలం బతికి మనం ఆ అందమైన ప్రపంచం, మన ఆత్మ అయ్యన్ననే ఆత్మ అక్కడ ఉండాలంటే అందమైన ప్రపంచమే కావాలి. ఈ పాప ప్రపంచం మనం వదిలేయాలి, తప్పులు ఒప్పుకోవాలి, పాపినైనా క్షమించు. రెండే మాటలు. మరి యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో 2 మాటలు ఒప్పుకొని మరి ప్రార్థన చేద్దాం.
కళ్ళు మూసుకో. యేసుక్రీస్తు ప్రభువా, చెప్పు. యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు పాపినైనా పాపినైన నీ రాజ్య సువార్త నీ రాజ్యం సువార్త నన్ను ప్రకటింపజేశావు. నాకు ప్రకటింపజేశావు. దేవా, దేవా నేను నేను కంటి ద్వారా, కంటి ద్వారా నోటి ద్వారా, నోటి ద్వారా హృదయం ద్వారా, హృదయం ద్వారా అంతరంగం ద్వారా, అంతరంగం అభియోగాల ద్వారా అయ్యావ ద్వారా తెలిసి తెలిసి తెలియని తెలియని ఎన్నో పాపములు ఎన్నో పాపం చేసి ఉంటిని. చేసి నన్ను క్షమించు. తప్పులు క్షమించు నా పాపాన్ని క్షమించు. క్షమించు నా పాపాన్ని తప్పు క్షమించు క్షమించు. దేవా, దేవా, రక్షించు. రక్షించు. నాలో ఉండే ప్రతి బలహీనత తీసివేయండి. నాలో ఉన్న చెడు తీసి నాకు స్వస్థత ఇవ్వండి. స్వస్థత ఇవ్వండి. నాకు ఆరోగ్యం ఇవ్వండి. ఆరోగ్యం ఇవ్వండి. నా నరాలను ముట్టండి. నా ఆరోగ్యం ముట్టి నా ఎముకలను ముట్టండి. ఎముకలను ముట్టండి. నన్ను బాగు చేయండి. అన్ని బాగు చేయండి. నాకు మారు మనసు, మారు మనసు పాప క్షమాపణ పాప క్షమాపణ కలిగి కలిగి నీలో జీవించడానికి నాలో జీవించడానికి నీలో జీవించడానికి నీలో జీవించడానికి నన్ను నన్ను మీ దాసుల ద్వారా, నీ దాసుల ద్వారా దేవా, దేవా ఈ సువార్తను ఈ సువార్తను ప్రకటింపజేశావు. ప్రకటించడానికి నీకు వందనములు, నీకు వందనములు స్తోత్రములు, స్తోత్రములు స్తుతులు స్తుతులు చెల్లిస్తున్నాను. చెల్లిస్తున్నాను. యేసు నామమున యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రార్థిస్తున్నాను ప్రభు. పరమ తండ్రి. పరమ తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు అన్న. ఓకే, రైట్ అయ్యా.